ఇప్పుడు ఫ్యాకల్టీగా ఒకటి చెప్పండి సార్. యూపీఎస్సీ ప్రిపరేషన్ అనగానే ప్రతి పేరెంట్‌కి, ప్రతి స్టూడెంట్‌కి గుర్తొచ్చేది న్యూ ఢిల్లీ. ఢిల్లీ వెళ్ళాలి. సో, ఒక రూమ్ తీసుకోవాలి. అక్కడిక కష్టాలు అంతా ఇంత కాదు. డబ్బులు ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. పేరెంట్స్ దగ్గర ఉన్నా లేకపోయినా వాళ్ళు పిల్లల భవిష్యత్తు కోసం వెచ్చించడం మనం చూస్తూ ఉంటాం. అలాంటి అభ్యర్థులకి ఎంవీసీ అకాడమీ ఎందుకు అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ సార్ మీరు ₹1 కూడా మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం. మీరు ఎగ్జాంపుల్ చూడండి సార్, మనం సోషల్ జస్టిస్ అన్నాం. ఈ డౌన్ ట్రాడన్ అండర్ ప్రివిలేజ్ సెక్షన్ ఉంటారు సార్. ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ స్టూడెంట్స్ ఉంటారు కదా సార్, వాళ్ళకి అప్లికేషన్ ఫీజు కూడా ఉండదు సార్. యూపీఎస్సీలో మీరు అప్లై చేస్తారు కదా సార్, వాళ్ళకి ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ పిల్లలు అయితే అప్లికేషన్ ఫీజు కూడా లేదు. అంటే మీరు ఏమవుతుందంటే ఎలా ప్రిపేర్ కావాలో ఆ రాంగ్ డైరెక్షన్ ఉండడం వల్ల, ఆ ప్రిపరేషన్ ప్రాసెస్ అనేది మీకు తెలియకపోవడం వల్ల మార్కెట్లో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది సార్. ఈ ఇన్ఫర్మేషన్ ఓవర్ పుల్లింగ్ వల్ల ఈ సమస్యలు అవుతున్నాయి సార్. మా ఎంవీసీ అకాడమీలో మేమేం చేస్తామంటే సార్, మేము డిస్కవరీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం సార్. ఈ డిస్కవరీ ప్రోగ్రామ్ ఏమైతే 45 డేస్ సార్. మీరు ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఏ డైరెక్షన్లో చదవాలి. యూపీఎస్సీ సిలబస్ ఉంటాయి కదా సార్, యూపీఎస్సీ థీమ్స్ ఉంటాయి సార్. అంటే మనకు పీవైక్యూస్ అనేది భగవద్గీత, మనకు ఖురాను ప్లస్ ఆల్మోస్ట్ ఆల్ ద థింగ్స్ సార్. మనకు యూపీఎస్సీ ఆ పీవైక్యూస్ నుండే 80% సిలబస్ కవర్ అవుతుంది సార్. 20% మనకు కరెంట్ అఫైర్స్ కవర్ అవుతుంది సార్. ఈ సిలబస్ను కవర్ చేసేసి స్టూడెంట్స్ని ఏ విధంగా మనం మోల్డ్ చేయాలి, ప్రిలిమ్స్ ఎట్లా క్లియర్ చేయాలి, మెయిన్స్ ఎలా క్లియర్ చేయాలి, ఆన్సర్ రైటింగ్ చాలా కీ రోల్ పోషిస్తుంది. ఇంటర్వ్యూ అంటే పర్సనల్ గైడెన్స్, మీ పర్సనాలిటీని ఎట్లా డెవలప్ చేయాలి అనేది మేము ఇందులో చాలా కీ రోల్గా మేము క్రియేట్ చేయగలుగుతాం సార్.